యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. అంటే ప్రవేశాలు రకాలు ఉంటాయి. గృహంలోకి ప్రవేశానికి ద్వారం ఉంటుంది, అలాగనే బస్సులో ప్రవేశానికి డోర్ ఉంటుంది, విమానంలోనికి ప్రవేశానికి ఒక డోర్ ఉంటుంది. ప్రవేశాలు రకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే నిజమైనటువంటి భక్తి జీవితం ఉండదో, ఆటోమేటిక్గా శోధనలోకి ప్రవేశిస్తాం. శోధనలో ప్రవేశించిన తర్వాత శోధకుడైన సాతాను బహు భయంకరంగా శోధిస్తూ ఉంటాడు. కాబట్టి భక్తి జీవితంలో కూడా కొన్ని శోధనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు విజయం సాధిస్తాము అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రతి విధమైన శోధనను మనము జయిస్తాం. ఆ జయించగలిగిన శక్తి ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే, సర్వ సృష్టికర్త దేవుడు కాబట్టి ఇవ్వగలడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉన్నాం. అందరికీ వందనాలు.